ఆర్సీబీ ఫుల్ మ్యాచ్ల షెడ్యూల్ చూద్దాం. ఫస్ట్ మ్యాచ్ను ఆర్సీబీ జట్టు సన్ రైజర్స్తో ఆడబోతుంది మార్చి 28న బెంగళూరు వేదికగా సాయంత్రం 7:30 గంటలకు. అదేవిధంగా సెకండ్ మ్యాచ్ను ఏప్రిల్ 5న సిఎస్కేతో ఆడబోతుంది బెంగళూరు వేదికగానే సాయంత్రం 7:30 గంటలకు ఉండబోతుంది ఈ మ్యాచ్ కూడా. ఇక థర్డ్ మ్యాచ్ను ఆర్సీబీ జట్టు ఏప్రిల్ 10న రాజస్థాన్ రాయల్స్తో ఆడబోతుంది. ఈ మ్యాచ్ గౌహతి వేదికగా ఉండబోతుంది, 7:30కే ఉండనుంది. ఇక ఆర్సీబీ జట్టు తన 4వ మ్యాచ్ను ఏప్రిల్ 12న ఆడబోతుంది ముంబై ఇండియన్స్తో ముంబై వేదికగా సాయంత్రం 7:30 గంటలకి. ఇక ఏప్రిల్ 15న చూసుకున్నట్లయితే ఆర్సీబీ జట్టు తన 5వ మ్యాచ్ను లక్నో సూపర్ జెయింట్స్తో ఆడబోతుంది ఎల్ఎస్జీతో బెంగళూరు వేదికగా సాయంత్రం 7:30 గంటలకు ఉండబోతుంది. ఇక ఏప్రిల్ 18న మన ఆర్సీబీ జట్టు వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ ఆడబోతుంది. ఈ మ్యాచ్ అనేది ఆర్సీబీ జట్టుకు 6వ మ్యాచ్. ఇది కూడా బెంగళూరు వేదికగా ఉండబోతుంది. మధ్యాహ్నం ఉంది ఈ మ్యాచ్ 3:30కి. ఇక ఆర్సీబీ జట్టు చూసుకున్నట్లయితే ఏప్రిల్ 24 తన 7th మ్యాచ్ని అయితే ఆడబోతుంది గుజరాత్ టైటాన్స్తో ఏప్రిల్ 24న బెంగళూరు వేదికగా అయితే మ్యాచ్ ఉండబోతుంది. ఇక ఏప్రిల్ 27న చూసుకున్నట్లయితే ఆర్సీబీ 8వ మ్యాచ్ను ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడబోతుంది ఢిల్లీ వేదికగా. ఇక ఏప్రిల్ 30న చూసినట్లయితే ఆర్సీబీ జట్టు తన 9వ మ్యాచ్ను గుజరాత్ టైటాన్స్తో ఆడబోతుంది అహ్మదాబాద్ వేదికగా. అదేవిధంగా మే 7న చూసుకున్నట్లయితే ఆర్సీబీ జట్టు లక్నో సూపర్ జెయింట్స్తో 2వ మ్యాచ్ను ఆడబోతుంది లక్నో వేదికగా మే 7న. ఈ మ్యాచ్ వచ్చేసి చూసుకున్నట్లయితే ఆర్సీబీ జట్టుకు మనకు 10th మ్యాచ్ అనమాట. ఆ తర్వాత మే 10న ముంబై ఇండియన్స్తో ఆడబోతుంది ఆర్సీబీ జట్టు రాయ్పూర్ వేదికగా. ఈ మ్యాచ్ వచ్చేసి 11వ మ్యాచ్ ఆర్సీబీ జట్టుకు సాయంత్రం 7:30 గంటలకు ఉండబోతుంది. అదేవిధంగా మే 13న చూసుకున్నట్లయితే 12th మ్యాచ్ ఆర్సీబీ జట్టు కేకేఆర్తో ఆడబోతుంది. ఈ సీజన్లో ఆర్సీబీ జట్టు కేకేఆర్తో ఒక్క మ్యాచ్ అయితే ఆడబోతుంది. సో ఈ మ్యాచ్ అనేది రాయ్పూర్ వేదికగా ఉండబోతుంది. ఇక 13th మ్యాచ్ను మే 17న ఆర్సీబీ జట్టు పంజాబ్ కింగ్స్తో ఆడబోతుంది. పంజాబ్ కింగ్స్తో కూడా ఒకే మ్యాచ్ ఆడబోతుంది ఆర్సీబీ జట్టు ధర్మశాల వేదికగా. ఇక ఆర్సీబీ జట్టు లీగ్ దశలో తన చివరి మ్యాచ్ను మే 22న సన్ రైజర్స్తో ఆడబోతుంది హైదరాబాద్ వేదికగా. సో మొదటి మ్యాచ్ను సన్ రైజర్స్తో ఆడబోతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చివరి మ్యాచ్ను కూడా సన్ రైజర్స్తో ఆడబోతుంది. సో మొదటి మ్యాచ్ బెంగళూరు వేదికగా జరగబోతుంటే లాస్ట్ మ్యాచ్ అనేది హైదరాబాద్ వేదికగా జరగబోతుంది. ఇది ఆర్సీబీ జట్టుకు సంబంధించిన 14 మ్యాచెస్ యొక్క ఫుల్ షెడ్యూల్ అనమాట. ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.